రాష్ట్ర ప్రభుత్వం బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా ఎయిర్పోర్ట్ ప్రభావిత వంకులూరు, బిడిమి రాంపురం, గంగువాడ, లక్ష్మీపురం తదితర గ్రామాల్లో వామపక్ష నాయకుల బృందం పర్యటించి రైతులకు సంఘీభావం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్పోర్ట్ కోసం బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తామని గ్రామస్తులు తెలిపారు. గ్రామాల్లో ప్రదర్శనలు, సభలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం కార్గో ఎయిర్పోర్ట్ కోసం బలవంతపు భూసేకరణ ఆపాలని వామపక్ష నాయకులు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ పలాస కార్యదర్శి చాపార వేణుగోపాల్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు వీరాస్వామి, జి బాలకృష్ణ, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి తామాడ సన్యాసిరావు, పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం వినోద్ కుమార్, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సముద్ర తీర ప్రాంతాన్ని కార్పొరేటర్లకు కట్టబెడితే సహించేదే లేదని వారు చెప్పారు. జిల్లాలో పైడి భీమవరం నుండి ఇచ్చాపురం వరకు 193 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతాన్ని కార్పొరేటర్లకు కట్టబెట్టడానికి పూనుకుంటున్నారని వారు ఆరోపించారు. గతంలో అభివృద్ధి పేరుతో ఈస్ట్ కోస్ట్ పవర్ ప్లాంట్కు ప్రభుత్వము 2020 ఎకరాల భూమిని ఇస్తే ఈస్ట్ కోస్ట్ కంపెనీ బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొని దివాలా పిటిషన్ వేస్తే ప్రభుత్వం ఆక్షన్ వేసి సమీర్పేట్ లాజిస్టిక్ కంపెనీకు 26 కోట్ల రూపాయలకు కారు చౌకగా కట్టబెట్టారని విమర్శించారు. ప్రజల ఆస్తిని కార్పొరేట్ ఆస్తిగా మార్చేస్తున్నారని వారు విమర్శించారు.